హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈ రోజు వీడియోలో చీజ్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి. ఇంకా బయట ఎప్పుడు కొనకుండా ఇంట్లోనే మీరు చేసేసుకోవచ్చు. అంత ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి. చీజ్ బయట కొన్న దానికన్నా కూడా సూపర్ టేస్టీగా వస్తుంది. మరి ఈ సింపుల్ చీజ్ రెసిపీని ఎలా చేయాలో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను 1 లీటర్ వరకు పాలని తీసుకున్నానండి. ఈ పాలు అనేది పచ్చిపాలు అనమాట, ప్యాకెట్ పాలు కాదండి. చీజ్ అనేది పచ్చిపాలతోనే బాగా వస్తుంది. ఇలాగా కలుపుతూనే లో ఫ్లేమ్లోనే కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వేడి చేసుకోండి. మన వేలు పెడితే కొంచెం లైట్గా వేడిగా ఉండాలన్నమాట. పెరుగు తోడేసినట్టు ఆ వేడి ఉంటే సరిపోతుంది. ఇందులోనే ఒక 2 to 3 స్పూన్స్ వెనిగర్ వేసుకోండి. వెనిగర్ అనేది ఈ చీజ్ మేకింగ్ బట్టి ఉంటుందండి. 1 స్పూన్ అటు ఇటుగా వాడుకోవాలి. చూసారు కదా, 2 సార్లు నేను వేసిన తర్వాత చీజ్ అనేది రెడీ అయిపోయింది. అలాగే పాలు అనేది గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. ఈ చీజ్ని ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసుకొని ఇందులోంచి వాటర్ అంతా కూడా తీసేసేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి ముందుకి వెనక్కి ఇలాగ స్ట్రెచ్ చేసి వాటర్ ఏవైనా ఉంటే గనక మన చేతితో ప్రెస్ చేస్తే వాటర్ అంతా రిమూవ్ అయిపోతుందండి. ఇప్పుడు ఇది ఒక పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఎక్సెస్గా వాటర్ వచ్చాయి కదా, అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేడిగా అవ్వాలండి. వేడిగా అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ చీజ్ని వేసి ఒకసారి మళ్ళీ స్ట్రైనర్లో వేసుకొని వాటర్నంతా తీసేసేయాలి. వేడిగా ఉండటం వల్ల స్పూన్తో ఇక్కడ ప్రెస్ చేశానండి. మళ్ళీ ఒకసారి ఆ వేడి వాటర్లో వేసుకున్న తర్వాత ఇలాగ 3 సార్లు చేయాలండి. చేసిన తర్వాత ఇప్పుడు కూల్ వాటర్లో చీజ్ని వేసి ఒకసారి ఇలాగ స్ట్రెచ్ చేసుకుంటూ వాటర్ అంతా కూడా తీసేసేయాలి. మళ్ళీ ఒకసారి చల్లటి నీళ్ళలో వేసేసుకొని ఇందులో వాటర్ అంతా కూడా ఇలాగ చేతులతో గట్టిగా పిండేసామంటే మనకి చీజ్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఫుడ్ ర్యాప్ చేసే కవర్ ఉంటుంది కదా, అందులో కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ కానీ పెట్టేసుకొని ఈ చీజ్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఫుడ్ ర్యాప్ అయితే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది, ఎందుకంటే టైట్గా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చీజ్ అనేది మనకు రెడీ అయిపోతుందండి. చక్కగా బయట కొనేదానికన్నా కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని తురిమి చూపిస్తున్నాను చూడండి. చీజ్ ఎంత బాగా కుదిరిందో తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. బయట కొన్నదానికన్నా చాలా బాగుంటుందండి. అలాగే ఈ చీజ్ని వాడి నేను ఇన్స్టెంట్గా బ్రెడ్ పిజ్జాని ఎలా తయారు చేయాలో కూడా వీడియో తీశానండి. అది షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.